రకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము, కొన్ని ఆస్తులు పెట్టారు. ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి. సరే, మంచో చెడో అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే ఛానల్లో ఏదైతే ఈ రోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కోడే కూశారు. ఏమని? అనిల్ రెడ్డికి వ్యతిరేకం, అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు, అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు. ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి. సరే, అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలే. సరే, మా మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు, కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో అంత మేము ఉంటే ఆ రోజు ఈ రోజు పార్టీ మారి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గోవర్ధన్ అన్నతో కలిసి గోవర్ధన్ అన్న దగ్గరికి ఉన్న చెప్పుడు మాటలు చెప్తూ నా మీద చెవులు కొరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళు అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశామన్నదే అక్కడే వాళ్ళు పాపం ఎత్తిపోయినారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు. రెండోది, శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన 3 ఆస్తులు రాశారు. హైదరాబాద్, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు. పాపం ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట. సరే, 2023 ఆగస్టులో నుంచి క్వార్ట్స్ మొదలు పెట్టారు, 7 నుంచి డబ్బులు అన్నారు. కానీ వాళ్ళు పాపం కనీసం డేటానా సరిగ్గా తెచ్చుకోవాలి. ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయుడుపేట ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2022 ఆగస్టులో. హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనే లేదు. గూడూరుకు సంబంధించిన స్థలంలో 4 పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు, ఇంకొక ఆయన 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన, వీళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే 23లో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టాము. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి 22లో కొన్నానా? అంటే ఇదేమన్నా అరే 23లో డబ్బులు వచ్చినాయి, టైం ట్రావెల్ ఆదిత్య 3 సిగ్నల్ ఒక టైం మిషన్ కి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా? అర్థం కావట్లే. ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సకంగా రాయాలిగా. ఒక కథ వెళ్ళేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా. 23లో వ్యాపారం చేస్తే 22 ఫిబ్రవరిలో కొనటం ఏంటి? అసలు ఎంత విడ్డూరంగా ఉంది. రెండోది, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా. నేను